హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు సీన్లో ఇంటికొచ్చిన దాంగ్జు ఎవరి కోసమో ఇల్లంతా వెతుకుతూ చివరికి ఒక ఆర్ట్ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ గీసున్న పెయింటింగ్ని చూసి వావ్, అంత బాగా అప్పుడే అంత ఫాస్ట్గా గీసేశారే అని అనుకుంటాడు. అంతలో ఇంక బయటికి రా అని అనడంతో వెనకాల నుండి ఒక అమ్మాయి వచ్చి దాంగ్జుని హక్ చేసుకుంటుంది. అది ఎవరో కాదు, మన ఎన్నామే అన్నమాట. పెయింటింగ్ నచ్చిందా అని అడగడంతో దాంగ్జు ఎన్నాంని కిస్ చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి భోంచేసేటప్పుడు తన బ్రాస్లెట్ ఊడిపోయి ఉంటుంది కాబట్టి ఎన్నాం ఆ బ్రాస్లెట్ని పెట్టమని అడుగుతుంది. యాక్చువల్గా మన దాంగ్జు ఎన్నాం ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు టాటూ వేయించుకుంటారనమాట వ్రిస్ట్ మీద. అది బయట ఎవరికి కనపడకుండా మన ఎన్నామేమో బ్రాస్లెట్, హీరోనేమో వాచ్ పెట్టుకుంటూ ఉంటారు. మన ఎంగేజ్మెంట్కి నీకు డైమండ్ రింగ్ ఇస్తాను అని దాంగ్జు అన్న వెంటనే అక్కర్లేదు, ఈ బ్రాస్లెట్టే అంతకంటే విలువైంది నాకు అని అనడంతో చూడు ఎలా మాట్లాడుతున్నావో, నేను నీకోసం డైమండ్ తెస్తానంటే అని అంటూ ఉండగానే దాంగ్జుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి చైర్మన్ గారి మనవరాలదా అని ఒక్క నిమిషంలో వస్తాను అని ఎన్నాంకి సైగ చేసి అక్కడి నుండి వచ్చేస్తాడు. అలా దాంగ్జుతో చాయ్ చైర్మన్ గారి మనవరాలకి పెళ్ళి ఫిక్స్ చేశారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచాలి. మన కంపెనీలో మీడియాలో ఎక్కడా ఎవ్వరికీ తెలియకూడదు. డైరెక్ట్గా వాళ్ళ మనవరాలు పెళ్ళికి ఆన్ టైం వచ్చేస్తుందంట అని చెప్తే అవి అన్నిటికీ అరేంజ్మెంట్స్ కావాల్సినవి దాంగ్జునే చూసుకోవాల్సి వస్తుంది. పైగా వెడ్డింగ్ కూడా గ్రాండ్గా కాకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చేసుకోబోతున్నారన్న విషయం చెప్తాడు. అందుకు సరే అని ఒప్పుకొని, ఆయన చైర్మన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోయే అవకాశాన్ని పోగొట్టుకున్నావు, అందుకు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదా అని అడిగితే, ఆ అమ్మాయిని నేను కనీసం చూడను కూడా చూడలేదు, నాకేం అలా అనిపించట్లేదు అని అంటే, నువ్వు ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు అవ్వాల్సిన వాడివి, ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఆ ఆపర్చునిటీని ఎందుకు వదులుకున్నావు అని చాయ్ అడిగితే దాంగ్జు ఎన్నాం గీసిన పెయింటింగ్ని చూస్తూ ఉంటాడు. అలా కాల్ కట్ చేసేసిన తర్వాత ఎన్నాం దగ్గరికి వచ్చి, ఇలా చైర్మన్ గారి మనవరాలది పెళ్ళంట, దానికి సంబంధించిన ఏర్పాట్లే చేయమని నాకు ఫోన్ చేసి చెప్పారు చాయ్ గారు అని అంటే, నేనేం కాల్ ఏంటి అని అడగలేదే అని అన్న వెంటనే వెనకాల నుండి చూస్తే చైర్మన్ గారి మనవరాలకి సంబంధించిన ఏం కాల్ అబ్బా అని నువ్వు చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నట్లు అనిపించింది, అందుకే చెప్పాను అంటూ హక్ చేసుకుంటాడు. యాక్చువల్గా నువ్వు న్యూయార్క్కి వెళ్ళి చైర్మన్ గారి మనవరాల్ని కలవాల్సిందే, కానీ ఎందుకు డ్రాప్ అయిపోయావు, నా వల్లనే కదా అని అడిగితే, నీ వల్ల కాదు, అది నా తప్పే, నీకు పడిపోయాను కదా అని అంటాడు. ఈ విషయం నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అని దాంగ్జు అంటే, ప్రతిసారి నాకు వినాలనిపిస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే అనమాట. దాంగ్జు ఇలా కంపెనీ మర్జ్ అయ్యే విషయం గురించి ఇన్ఛార్జ్తో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరిన వెంటనే అతను ఎవరికో కాల్ చేసి దాంగ్జు బయలుదేరడన్న విషయం చెప్తాడు. ఇలా దాంగ్జు తన క్యాబిన్కి వచ్చేసరికి అక్కడ ఈవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈమె పేరు చాగూకి అనమాట, మనం గూకి అని పిలుచుకుందాం. ఈమె చైర్మన్ వాళ్ళ రెండో కూతురు. ఆమెను చూసిన వెంటనే అబ్బా ఈమెంటి ఇక్కడ వచ్చింది అన్న షాక్తో వెంటనే బయటకు వచ్చేస్తాడు. కానీ అలా బిహేవ్ చేయకూడదు కదా అని సర్దుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి విష్ చేస్తాడు. నన్ను చూసి ఎందుకు పారిపోయావు అని అడిగితే, సడన్గా కనిపించేసరికి భయపడ్డానంతే అని అంటాడు. దేశన్ కెమికల్ సీఈఓని నేను, కానీ దేశన్ కెమికల్ని యోసన్ కెమికల్తో మర్జ్ చేస్తానన్న విషయం అందరికంటే నాకే లాస్ట్ తెలిసింది, నాకు ఎలా ఉంటుందో చెప్పు అని అడగడంతో, మీకు చెప్పలేదు అంటే చైర్మన్ గారు ఏదో ఒక మంచి రీజన్ వల్లనే అయ్యుంటుంది అని చెప్తాడు. నువ్వు ఎంతకాలం అని చైర్మన్కే లాయల్గా ఉంటావు, మా నాన్న ఎంతకాలం అని చైర్మన్ లాగా ఉంటాడు చెప్పు, అతనికి వయసు అయిపోతుంది కదా అని అన్న వెంటనే దాంగ్జు షాక్ అవుతాడు. మీరు ఇలా అన్నారన్న విషయం నేను ఇక్కడే మర్చిపోతాను అని చెప్తాడు. దాంతో సరే అని వెంటనే సర్దుకొని, నీకు ఒక విషయమే చెప్తున్నాను, నువ్వు నాతో పాటు ఉన్నావంటే నిన్ను ఒక మంచి పొజిషన్లో పెడతాను, నీ ఫ్యూచర్ బాగుండేలా చూసుకుంటాను అని చెప్తున్నానంతే అని అనడంతో, సరే నేను ఆలోచిస్తానండి అని చెప్పి ఆమెని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత చైర్మన్ ఒక చోటకి దాంగ్జుని పిలిపించి లాలీపాప్ తెమ్మని చెప్తాడు. అలా లాలీపాప్ తింటూ, అదో నా కూతురు గూకి వచ్చింది కదా, తన నుండి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు.
ఎప్పుడు చూసినా గూకి ఏడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక హెల్ప్ చేయమని నన్ను అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దేశన్ కెమికల్ని యూసంగ్ కెమికల్తో పాటు మర్జ్ చేశాక అంత పవర్ని తను హ్యాండిల్ చేయలేదేమో అని అనిపిస్తుంది అని అన్న వెంటనే ఆ పోస్ట్కి తను కూడా ఎలిజిబులే కదా అని కొంచెం ఆశ పుడుతుంది మన దాంగ్జూకి. వెంటనే ఏంటి లాలీపాప్ కావాలా అని అడుగుతాడు. అదేం లేదు సార్ అని అంటాడు. వెంటనే మన కంపెనీకి ఎప్పటి నుండో వైస్ చైర్మన్ లేడు, కాబట్టి బయట వాళ్ళందరికంటే నా సొంతం కాకపోయినా నా అల్లుడు కొంచెం మేలు కదా, అందుకే ఇల్దోని వైస్ చైర్మన్ చేద్దామని అనుకుంటున్నాను అని అన్న వెంటనే అర్థమైంది సార్, వాళ్ళ కంపెనీకి వెళ్ళి మొత్తం బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అతనికి ఎంత సపోర్ట్గా ఉన్నారు ఏంటి అనేది మొత్తం వెరిఫై చేసుకొని వస్తాను అని అంటాడు. నెక్స్ట్ డే ఇల్దు మెయిన్ కంపెనీ దగ్గర నుండి దేశన్ ఎనర్జీ దగ్గరికి హెలికాప్టర్లో ట్రావెల్ చేసేటప్పుడే ఇల్దు వాళ్ళ అసిస్టెంట్కి ఇలా ఒక కాల్ వస్తుంది. ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నాము అంటే మనతో పాటు దాంగ్జూ కూడా రాబోతున్నాడు అన్న విషయం చెప్పిన వెంటనే ఇల్దుకి అది నచ్చదు. అంతలో అక్కడికి దాంగ్జూ వస్తాడు. ఇలా నన్ను కూడా మీతో పాటు రమ్మని చెప్పారు చైర్మన్ గారు అని అన్న వెంటనే నువ్వు నా కంపెనీ దగ్గరికి వస్తున్నావు కానీ ఎందుకు వస్తున్నావు ఏంటి అనేది నాకు చెప్పావా అని అడగడంతో ఇంకా చేసేదేమీ లేక ఇలా చైర్మన్ గారు మిమ్మల్ని వైస్ చైర్మన్ చేద్దామని అనుకుంటున్నారు, అందుకే బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీ గురించి రిపోర్ట్ తెమ్మని చెప్పారు అని అన్న వెంటనే ఇల్దు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయ్యో సారీ, ఒక ఇన్స్పెక్టర్ని అతని మిషన్ చెప్పేలా చేశాను, ఇప్పటి నుండి టైం సేవ్ చేసుకోవడానికి నువ్వు హెలికాప్టర్ని వాడి మన మెయిన్ ఆఫీస్ నుండి దేశన్ ఎనర్జీకి ట్రావెల్ చేయి 10 days వరకు అని పర్మిషన్ ఇస్తాడు. అలా దాంగ్జూ 10 days అక్కడే ఉండి రిపోర్ట్ తీసుకొని 10 days తర్వాత ఇప్పుడే వస్తాడనమాట. అంతవరకు ఎన్నాం కలవలేదు కాబట్టి డైరెక్ట్గా దాంగ్జూని కలవడానికి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. చూసిన వెంటనే నువ్వేంటి ఇక్కడ అని దాంగ్జూ షాక్ అవుతాడు. నేను నిన్ను ఇప్పుడు కలవలేదంటే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అందుకే వచ్చాను అని అనడంతో అవునా అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్నాంని కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ ఉండగానే తనకి చాయ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అసలు నువ్వు ఇలా చేయగలవు అంటూ కోపడుతున్న వెంటనే మళ్ళీ ఇంట్లో కలుద్దాము అని చెప్పి ఎన్నాంని అక్కడే వదిలిపెట్టేసి దాంగ్జూ వచ్చేస్తాడు. అందుకు ఎన్నాం కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. దాంగ్జూ చాయ్ని కలిసిన వెంటనే అయినా ఇల్దు మీద ఎవాల్యూషన్ కావాలి అంటే చైర్మన్ గారు ఫస్ట్ నాకు కదా చెప్పాలి, నేను అప్పుడు నీకు ఆర్డర్ ఇస్తాను, అంతేకాని డైరెక్ట్గా నీకే చెప్తే ఎలా అని అన్న వెంటనే దేశన్ కెమికల్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు యోసంగ్ కెమికల్ని మర్జ్ చేసుకొని. ఆ ఎక్స్పాన్షన్ని గూకీ గారు హ్యాండిల్ చేయలేరు అన్న విషయం చైర్మన్ గారు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఆమె గనక ఆ పదవి నుండి స్టెప్ డౌన్ చేస్తే నన్ను అందుకు రికమెండ్ చేయండి, ఇల్దు వైస్ చైర్మన్ అయితే నేను మిమ్మల్ని దేశన్ ఎనర్జీకి ప్రెసిడెంట్ లాగా ప్రపోజ్ చేస్తాను అని అన్న వెంటనే అతనికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇంత అడ్వాన్స్డ్గా ఎట్లా ఆలోచించగలుగుతున్నాడు అని షాక్ కూడా అవుతాడు. మీరే కదా చెప్పింది, చైర్మన్కి కొడుకు లేకపోవడం వల్ల అతని ఇద్దరి కూతుర్లు అల్లుళ్ళు నెక్స్ట్ చైర్మన్ పొజిషన్కి ఫిట్ కాకపోతే ఆ నెక్స్ట్ చైర్మన్ పొజిషన్ అనేది ఒక ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ కాబట్టి కొంచెం పెద్దగా ఆలోచించు అని అన్నారు. నేను అప్పటి నుండి మీ అడ్వైజ్నే ఫాలో అవుతున్నాను అని అన్న వెంటనే సరే అని మన చాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు సీన్ రాత్రి ఇంట్లో అనమాట. దాంగ్జూ ఎన్నాం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు దాంగ్జూ చేతి మీద తన పేరున్న టాటూని చూసి ఒకవేళ రేపు పొద్దున నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించినప్పుడు ఈ టాటూని తీపించుకోవాల్సి వస్తుంది, చాలా నొప్పి పుడుతుందేమో కదా అని అంటే అవన్నీ నేను చూసుకుంటానులే కానీ దానికంటే ముందు నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి కదా అని అంటాడు. ఎలాంటి రివెంజ్ అని అడగడంతో నీ ముందే ఇంకొక అమ్మాయి చేపట్టుకొని నిలబడతాను అప్పుడు అని అన్న వెంటనే అది తలుచుకుంటుంటేనే ఇప్పుడే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటుంది. ఏంటి నిజంగానే ఏడ్చేస్తున్నావా అని అడుగుతాడు దాంగ్జూ. మన రిలేషన్షిప్ ఎండ్ అయిందంటే అది నీ వల్ల కాదు, నేనే నిన్ను కాదనుకొని వెళ్ళిపోయినప్పుడే అది జరిగేది, అయినా కూడా నీ పక్కన ఇంకొక అమ్మాయి నిలబడుతుంది అంటే అది నేను కనీసం ఊహించుకోలేకపోతున్నాను అని అంటుంది. ఎన్నాం ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, నా జీవితంలో నువ్వు లేకపోతే ఇంకొక అమ్మాయి అంటూ ఎప్పటికీ ఉండదు అని అంటాడు. అలా ఎన్నాంని కిస్ చేస్తాడు.
ఇక వీళ్ళిద్దరికీ దాంగ్జు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉండగానే నీ తల అరబెడతాన్రా అంటూ ఎన్నాం వచ్చిన వెంటనే సడన్గా ఏంటిది అని అడుగుతాడు. నీకలా నీ తల నేను ఆరబెడితే చాలా ఇష్టం కదా అని అన్న వెంటనే ఓకే, బట్ నువ్వు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు నాకు అని అంటే సరే వద్దులే అంటే లేదులే కానీ అని అంటాడు. అంతలో ఎన్నాంకి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం మాట్లాడేసి వస్తాను అంటూ ఎన్నాం లోపలికి వెళ్తుంది. వాళ్ళు రోజు తినే బ్రెడ్ ప్యాకెట్ అయిపోవడంతో కొత్త బ్రెడ్ ప్యాకెట్ని ఓపెన్ చేసి దాన్ని టోస్టింగ్కి పెడతాడు. ఇక్కడేమో లోపల మీరు చెప్పినట్లే చేస్తాను, అందుకు బదులుగా మీరు చేసిన ప్రామిస్ని కూడా మీరు నిలబెట్టుకోండి అంటూ గట్టిగా అరుస్తుంది. కానీ మళ్ళీ దాంగ్జు వింటాడని చిన్నగా మాట్లాడి కాల్ కట్ చేసి బయటకు వచ్చేసరికి దాంగ్జు ఫుల్గా రెడ్గా అయిపోయి కింద పడిపోయి ఉంటాడు. ఊపిరి కూడా ఆరుతుండదు. చూస్తే అక్కడ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది. దాంతో దాంగ్జుకి అలర్జీ వచ్చేసిందన్న విషయాన్ని నువ్వెళ్ళు, అలాగే తనతో పరిచయం పెంచుకొని వచ్చేటప్పుడు మీరిద్దరు కలిసి వస్తే ఇంకా బాగుంటుంది అని చాయ్ చెప్తూనే ఉంటాడు. కానీ చాయ్ వెనకాలనే దూరంగా ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే దాంగ్జుకి ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఐప్యాడ్లో ఒక వీడియోని వయలిన్ ప్లే చేస్తున్న వీడియోని పెట్టుకొని వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా చాయ్ మాట్లాడుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. అలా ఆ వీడియో ఎండ్ అయిపోయేసరికి ఆ అమ్మాయి అలా ఎంజాయ్ చేస్తూ సడన్గా వెనక్కి తిరుగుతుంది. అప్పుడే దాంగ్జు ఫస్ట్ టైం ఎన్నాం ఫేస్ని చూడడం అన్నమాట. చూసిన వెంటనే దాంగ్జుకి ఎన్నాం చాలా బాగా నచ్చేస్తుంది. అలా దాంగ్జు గమనించడన్న విషయం గమనించిన ఎన్నాం వెంటనే తిరిగి ఇంత ఎంబారసింగ్గా ఎలా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటుంది. అంతలో సరే అర్థమైంది కదా పద అంటూ చాయ్ దాంగ్జుని తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇంకొద్ది రోజుల తర్వాత దాంగ్జు ఇంటికి బయలుదేరేటప్పుడు దూరం నుండి ఎన్నాం దాంగ్జుని అరుస్తున్నట్లు కనిపిస్తుంది. అలా ఒక్క నిమిషం ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నేను రాసిన రిపోర్ట్లో ఎర్రర్ని నువ్వే కదా చైర్మన్కి చూపించింది, అతను నన్ను పర్సనల్గా పిలిచి మరీ తిట్టాడు తెలుసా, నెక్స్ట్ టైం నీకు ఏదైనా ఎర్రర్ కనిపిస్తే నాకు దాన్ని కరెక్ట్ చేసే టైం ఇవ్వు అని అంటుంది. వెంటనే దాంగ్జు సరే నీకు నా మీద చాలా కోపం ఉందని అర్థమైంది, అందుకు సారీ, ఇంతవరకు నన్ను తిట్టడానికే వెయిట్ చేస్తున్నట్లున్నారు, డిన్నర్ టైం అయింది కాబట్టి నాతో పాటు డిన్నర్కి వస్తారా, డిన్నర్ తినిన తర్వాత ఎర్రర్ని చాలా ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలో నేను మీకు ట్రిక్స్ నేర్పిస్తాను అని అంటాడు. సరే అంటూ బయలుదేరుతుంది. అలా తను కూర్చున్నప్పుడే నెక్స్ట్ డేనే మన దాంగ్జు చైర్మన్ గారి మనవరాల దగ్గరికి ఆ ఫ్రూట్స్ తీసుకుపోవడానికి కావాల్సిన ప్యాకెట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఉంటాడు. ఏంటివి అని అడిగితే ఏం లేదులే అంటూ బ్యాక్ సీట్లో పెట్టేస్తాడు. అలా తను చైర్మన్ గారి మనవరాల కంటే ఎన్నాంకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. అలా ఇందాక నువ్వేమో అరుస్తున్నావు ఏంటి అని అంటే ఏం లేదులే అని అంటుంది. కానీ నువ్వు నన్ను తిట్టావు కదా అని అనడంతో ఇద్దరు నవ్వేస్తారు. అంతలో చాయ్ ఫోన్ చేసి కావాల్సిన ఏర్పాట్లన్నీ అరేంజ్ అయిపోయాయి, ఇంకా నువ్వు బయలుదేరుతున్నావు కదా రేపు అని అంటే సారీ చాయ్ గారు, ఆ ఫ్రూట్స్ని వేరే వాళ్ళతో పంపించండి, నేను వెళ్ళట్లేదు అని అన్న వెంటనే చైర్మన్ గారి మనవరాల్ని గివప్ చేస్తున్నావా అని అడిగితే అవును నేను నా డెసిషన్ తీసేసుకున్నాను అంటూ ఎన్నాంని చూస్తాడు. ఇప్పుడు సీన్ హాస్పిటల్లో అనమాట. దాంగ్జుకి మెలకు వచ్చిన వెంటనే నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఎన్నాం హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. తప్పు నాదే, నేను ఇంగ్రీడియంట్స్ చూసుకోకుండా ఆ బ్రెడ్ని తీసుకొచ్చేసాను, అందులో సినమన్ ఉంది, సినమన్ అంటే నీకు అలర్జీ అన్న విషయం మర్చిపోయాను అంటుంది. అయినా పర్లేదులే, నాకు అలా అయిన వెంటనే నువ్వు నాకు సిపిఆర్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసావు కదా అని అంటాడు. ఇన్ని రోజులు కాదని ఈరోజే ఇలా జరగాల అని అన్న వెంటనే ఈరోజే అంటే ఈరోజు ఏమైనా స్పెషలా అని అడిగితే ఏం లేదు అని సర్దుకొని ఈరోజు నీకు కొంచెం స్పెషల్ చేద్దామనుకున్నాను అని అంటుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నైట్ కలిసి స్పెండ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ రింగ్ అవ్వడంతో దాంగ్జుకి మెలకు వస్తుంది. అలా సెక్రటరీ గాంగ్ కాల్ చేసి ఈరోజు చైర్మన్ గారి మనవరాలి పెళ్ళి, అక్కడికి చైర్మన్ గారిని నువ్వే తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు అన్న విషయం చెప్పిన వెంటనే ఫ్యామిలీ మటుకు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారని విన్నాను,
అని అన్న వెంటనే అయినా కూడా నేను చైర్మన్ గారు రమ్మంటున్నారు అని చెప్పడంతో సరే వస్తున్నాను అని పక్కన ఎన్నాంకి చెప్దామని చూస్తాడు, కానీ తను అక్కడ ఉండదు. ఎక్కడుంది అని ఇల్లంతా వెతుకుతాడు. అప్పుడే తను జాగింగ్కి వెళ్ళింటుందని అర్థమయ్యి ఎక్కువ కష్టపడి జాగింగ్ చేయకు ఓకేనా అని చెప్పి మెసేజ్ చేసింటాడు. అది చదివిన వెంటనే ఎన్నాం ఇంకొక మెసేజ్ టైప్ చేసి దాన్ని షెడ్యూల్ చేస్తుంది. ఇంకా డాంగ్జూ చైర్మన్ని తీసుకొని వెడ్డింగ్ హాల్ దగ్గరికి వస్తాడు. అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసి ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ వెడ్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు అంటూ అక్కడ ఉండే హోటల్ మేనేజర్ని మెచ్చుకుంటాడు. తర్వాత డాంగ్జూ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడే ఇతన్ని కలుస్తాడనమాట. ఇతను కూడా ఒక ప్రాసిక్యూటర్. ఇతని పేరు యామ్ హోయ్చుల్. మనం హోయ్చుల్ అని పిలుచుకుందాం. హోయ్చుల్ డాంగ్జూకి చిన్నగా ఉన్నప్పటి నుండి హై స్కూల్ నుండి క్లాస్మేట్స్. వీళ్ళిద్దరికీ చిన్నగా ఉన్నప్పటి నుండే పడేది కాదు. కాబట్టి ఇప్పుడు ఎదురు పడిన వెంటనే ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ప్రాసిక్యూటర్ అయ్యావా, నువ్వు లాయర్ అయ్యావంటే ఈ దేశం ఏమైపోతుందో అని అన్న వెంటనే నీలాంటి రౌడీ ఫెలో దేశం గురించి ఆలోచిస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది అని హోయ్చుల్ అంటాడు. అదే కదా, ఇంతవరకు నేను దేశం గురించి ఒక్కసారి ఆలోచించింది లేదు, కానీ నువ్వు లాయర్ అయినావన్న విషయం తెలిసిన వెంటనే నాకు దేశం మీద ఇంత కన్సర్న్ పుట్టుకొచ్చిందంటే చూడు మరి అని అంటాడు. నువ్వు దేశం కంపెనీలో డైరెక్టర్ వంట కదా అని అన్న వెంటనే అంత షాక్ అవుతున్నావు ఎందుకు, ఫ్యూచర్లో ఇంకా షాకింగ్ న్యూసెస్ వింటావు నేను ప్రెసిడెంట్ అవ్వడం ఇలాంటివన్నీ విని అని వెంటనే హోయ్చుల్ నవ్వి నేను ఈరోజు మీ చైర్మన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నాను, ఈరోజు పెళ్లి కొడుకు నేను ఈ ఫ్యామిలీలో మెంబర్ అయిన తర్వాత నీలాంటి రౌడీ ప్రెసిడెంట్ అవ్వడానికి నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అని అన్న. ఇంకా డాంగ్జూకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే నిన్ను ఈ ఫ్యామిలీకి పరిచయం చేసింది అని డాంగ్జూ అంటూ ఉండగానే అవును, నువ్వు ఎంతగానో పూజించే నీ మెంటర్ యోమ్ మా అంకుల్, అతనే ఈ పెళ్ళి అరేంజ్ చేశాడు అన్నట్టు. ఇంకొక విషయం, నేను నిన్ను జాబ్ నుంచి పీకేయక ముందు నువ్వే ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నన్ను ఇప్పుడు నా కాళ్ళ మీద పడి అడుక్కుంటే మనమంతా జరిగిన విషయాలన్నీ మర్చిపోతాను అని హోయ్చుల్ అన్న వెంటనే డాంగ్జూ వెళ్ళి హోయ్చుల్ని కొడతాడు. ఇది నువ్వు నాకు హై స్కూల్లో చేసిన దానికి ఈవెంట్ చేయడానికే ఇలా కొట్టాను అని చెప్పి నువ్వేమన్నా చేసుకో, నేను నిన్ను కొట్టడం ఆపేస్తానేమో కానీ తిట్టడం మాత్రం అస్సలు ఆపను అని చెప్పి డాంగ్జూ అక్కడి నుండి వచ్చేస్తాడు. తర్వాత ఇంకా పెళ్ళి స్టార్ట్ అవుతుందన్నమాట. పెళ్లి కార్డు మీద ఒక పక్క హోయ్చుల్ పేరు, దాంతోపాటు జెన్నిఫర్ హా అని పేరు ఉంటుంది పెళ్లి కూతురు పేరు. అలా పెళ్లి కొడుకు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురు ఎంట్రీ అనమాట. పెళ్లి కూతుర్ని చూసిన వెంటనే డాంగ్జూ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ పెళ్లి కూతురులాగా వచ్చింది ఎవరో కాదు, ఎన్నామే అనమాట. అంతలో యోమ్ తన మనుషులకి సైగ చేయడంతో వాళ్ళు డాంగ్జూ ముందుకెళ్లకుండా అక్కడే ఆపి పట్టేసుకుంటారు. డాంగ్జూకేమో అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏం అర్థం కాదు. అలా ఎన్నాం డాంగ్జూని గమనించినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుచుకుంటూ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది. తన గర్ల్ ఫ్రెండ్ని అక్కడ పెళ్లి కూతురులాగా చూసిన డాంగ్జూ ఖచ్చితంగా షాక్ అవుతాడు. పెళ్ళి ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు, అది మనకి తెలిసిందే. కానీ అక్కడ పెళ్లి కూతురు పేరు జెన్నిఫర్ హా అనున్న ఎన్నాం ఎందుకు పెళ్లి కూతురులా వచ్చింది? అది ఎన్నాం ఇంకొక పేరా? తనే చైర్మన్ గారి మనవరాలా, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల తను చైర్మన్ గారి మనవరాలు బదులుగా పెళ్లి కూతురులాగా అక్కడ ఆ రోజు పెళ్ళి అటెండ్ అవ్వాల్సి వచ్చిందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.